కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతనే స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్ర నది లాంటిది, అన్నీ వస్తాయి అన్నీ పోతుంటుంది, కానీ ఆ ప్రవాహం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేనిది, కార్యకర్త అసంతృప్తితో ఉంటే పార్టీకి నష్టం. పార్టీలో రాజకీయాల్లో వర్గాలు అనేది సహజం. వర్గాలు, అసంతృప్తి, ఆశ, అతి ఆశలు లేని మానవత్వం లేదు. కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళు కూడా యాస్ట్రకు వస్తున్నారు, బాధ అనిపిస్తున్నది. మాకు కూడా ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తున్నది. కానీ మేమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. స్పీచ్ ఇచ్చుడే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. మేము ఎందుకంటే నేను నమ్ముతాను ఒక దానికి సిద్ధాంతం, కార్యకర్తలు అయితే ఈ మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఆయనకు ఎంపీ పదవి ఉండదు. ఇది యథార్థం, వాస్తవం. కనుక కార్యకర్తలు వర్గాల వారీగా ఎక్కడ కాన్షియస్ వర్గాలు ఉన్నా వర్గాలను తగ్గించుకుంటూ లేకుండా, ఇంతకుముందు లేకుండా కాంగ్రెస్ లో కొట్టారు ఆ వర్గాలు లేకుండా అందరూ కొంచెం కూర్చోబెడతానే కదా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయ్యారు. ఇదో ఉదాహరణ కదా, మన జిల్లాలో ఉదాహరణ కదా. సాధ్యం కాలేదా? సాధ్యమైంది కదా. భవిష్యత్తు ఎందుకు సాధ్యం కాదు? ఆశలు తగ్గించుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోతే రేపొద్దున ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఏమి గెలుచుడే కాదు, మా కార్యకర్త సర్పంచ్ కావాలి, మా కార్యకర్త ఎంపీటీసీ కావాలి, మా కార్యకర్త ఎంపీపీ కావాలి, మా కార్యకర్త జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, మా కార్యకర్త డిసిడిపి చైర్మన్ కావాలి. అప్పుడే సంపూర్ణత వస్తుంది. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఎమ్మెల్యేస్, ప్రభుత్వము, మంత్రులతో సహా, ఎంపీతో సహా కార్యకర్త కూడా ఆ పదవులు అనుభవిస్తే అప్పుడు రాజకీయానికి, పార్టీకి, ప్రభుత్వానికి సంపూర్ణత వస్తుంది.